విశ్వం టీవీకి స్వాగతం. నేను మీ ఉమా. సమాజంలో రోజు రోజుకి పెరిగిపోతున్న కామాంధుల పైశాచికత్వానికి మరో పసిమొగ్గ బలైంది. కళ్ళ ముందే ఆడుకోవాల్సిన చిన్నారి అనంత లోకాలకు వెళ్లిపోయింది. అన్నమయ్య జిల్లా మదనపల్లి పట్టణంలోని నీరుగట్టు వారిపల్లిలో చోటు చేసుకున్న ఈ అమానుష ఘటన నాగరిక సమాజాన్ని తల దించుకునేలా చేసింది. ఇంటి ముందే రక్షణ లేని పరిస్థితిపై తల్లిదండ్రులు భయాందోళన వ్యక్తం చేస్తుండగా ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది. నీరుగట్టు వారిపల్లి కాట్లాటిపల్లి రోడ్డులో నివసించే చేనేత కార్మికుడు గోపీనాథ్ శ్రావణి దంపతుల కుమార్తె రిషిక ప్రియకి 7 సంవత్సరాలు. స్థానిక శ్రీ వెంకటేశ్వర ప్రతిమ పాఠశాలలో 2వ తరగతి చదువుతున్న ఈ చిన్నారి సోమవారం సాయంత్రం 4 గంటల సమయంలో ఇంటి బయట ఆడుకుంటూ ఒక్కసారిగా అదృశ్యమైంది. పాప కనిపించకపోవడంతో ఆందోళన చెందిన తల్లిదండ్రులు చుట్టుపక్కల గాలించిన ఫలితం లేకపోవడంతో పోలీసులను ఆశ్రయించారు. రంగంలోకి దిగిన పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ ని నిశితంగా పరిశీలించగా రిషిక ప్రియ అదే వీధిలో ఉండే కులవర్ధన్ అనే యువకుడి ఇంటి వైపు వెళ్లినట్లు ఆధారాలు లభించాయి. అనుమానంతో పోలీసులు ఆ ఇంట్లో సోదా చేయగా లోపల ఉన్న ఒక ప్లాస్టిక్ నీటి డ్రమ్ములో చిన్నారి మృతదేహం నిర్జీవంగా పడి ఉండడం చూసిన పోలీసులు సైతం నివ్వెరపోయారు. నిందితుడు కులవర్ధన్ బాలికను మాయ మాటలతో లోపలికి తీసుకెళ్లి ఆమెపై లైంగిక దాడికి ఒడిగట్టినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. చిన్నారి కేకలు వేయడంతో ఎక్కడ దొరికిపోతానో అన్న భయంతో గొంతు నులిమి హత్య చేశాడు. అనంతరం సాక్ష్యాలను మరుగున పరిచేందుకు మృతదేహాన్ని నీటి డ్రమ్ములో కుక్కి ఏమీ తెలియనట్లు నటించాడు. నిందితుడికి గతంలోనూ మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన చరిత్ర ఉందని, మత్తు పదార్థాలకు బానిసైన ఇతను ఒక సైకోలా వ్యవహరించేవాడని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మా బిడ్డను చంపిన ఆ రాక్షసుడిని మాకే అప్పజెప్పండి, మేము శిక్షించుకుంటాం అంటూ బాధితురాలి తల్లిదండ్రులు గుండెలు పగిలేలా రోధించడం అక్కడి వారిని కన్నీరు పెట్టించింది. ఈ వార్త చుట్టుపక్కల వ్యాపించడంతో మదనపల్లి ఉద్రిక్తత నెలకొంది. బాధిత బంధువులు, మహిళా సంఘాలు, హిజ్రాలు పెద్ద ఎత్తున తరలివచ్చి పోలీస్ స్టేషన్ ముట్టడించారు. నిందితుడిని ఎన్కౌంటర్ చేయాలని డిమాండ్ చేస్తూ కదిరి మదనపల్లి బైపాస్ రోడ్డుపై బైఠాయించారు. దీంతో కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. బాధితురాలి మృతదేహాన్ని పోస్ట్ మార్టం కు తరలించేందుకు కూడా వారు అంగీకరించలేదు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విచారం వ్యక్తం చేసి చిన్నారి తల్లిదండ్రులను ఫోన్లో పరామర్శించారు. ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేసిన చంద్రబాబు ఇందుకు కారణమైన వారిని ఎట్టి పరిస్థితిలోనూ వదిలిపెట్టమని హామీ ఇచ్చి కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామన్నారు. మరోవైపు హోంమంత్రి వంగలపూడి అనిత కూడా బాధిత కుటుంబాన్ని పరామర్శించి బాలిక కుటుంబ సభ్యులతో ఫోన్లో మాట్లాడి నిందితుడిపై పోక్సో కేసు నమోదు చేస్తామని, చట్ట ప్రకారం శిక్షిస్తామని, బెయిల్ రాకుండా చూస్తామని బాలిక తల్లిదండ్రులకు హామీ ఇచ్చారు. విషయం తెలుసుకున్న జిల్లా ఎస్పీ మదనపల్లి సబ్ కలెక్టర్ బాలిక ఇంటికి చేరుకున్నారు. ఆందోళన చేస్తున్న వారికి సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలోనే హోంమంత్రి వంగల్పూడి అనిత కూడా బాలిక కుటుంబ సభ్యులకు సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. దీంతో పోస్ట్ మార్టం కోసం బాలిక మృతదేహాన్ని తరలించేందుకు కుటుంబ సభ్యులు అంగీకరించినట్లు తెలిసింది. అసలు ఈ మనుషులు ఎందుకు ఇలా మృగాల కంటే హీనంగా తయారవుతున్నారు? కామం కళ్ళకు కమ్మితే కన్న బిడ్డల వంటి చిన్నారుల అరుపులు కూడా వినిపించవా? హద్దులు అదుపులు లేని ఈ పైశాచిక ప్రవృత్తికి అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇలాంటి ఘాతకాలకు పాల్పడే కిరాతకులకు చట్టం విధించే శిక్ష ఎలా ఉండాలంటే, మళ్ళీ ఇంకొకటి అటువైపు చూడాలన్నా, ఇలాంటి ఆలోచనలు చేయాలన్నా వెన్నులో వణుకు పుట్టాలి. కేవలం జైలు శిక్షలు మాత్రమే సరిపోవని, బాధితులకు న్యాయం జరిగేలా కోర్టులో అత్యంత కఠినమైన శిక్షలు త్వరగా అమలు చేయాలని యావత్ సమాజం ముక్తకంఠంతో డిమాండ్ చేస్తుంది. మదనపల్లిలో రిషిక ప్రియ లాంటి చిన్నారులకు ఎదురైన ఈ దారుణ పరిస్థితులు పునరావృతం కాకుండా ఉండాలంటే రాక్షసులకు రక్షణ లేని సమాజం కోసం ప్రతి ఒక్కరూ గొంతెత్తాల్సిన సమయం ఆసన్నమైంది అని అనుకునే లోపే ఈ నీచమైన చర్యకు పాల్పడిన నిందితుడు కులవర్ధన్ చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం. బాలికను అత్యంత కిరాతకంగా పొట్టన పెట్టుకున్న నిందితుడి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టగా చివరకు కురబలకోట మండలంలో అతడి మృతదేహం లభ్యమైంది. కురబలకోట మండలం కనసాని వారి పల్లె చెరువులో నిందితుడు దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు చెబుతున్నారు. సమాచారం అందుకున్న ముదివేడు పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. పోస్ట్ మార్టం నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ ఘటనపై తీవ్రంగా స్పందిస్తూ నిందితుడిని కఠినంగా శిక్షించాలని ఆదేశించిన తరుణంలో ఈ పరిణామం చోటు చేసుకుంది.